ఎదవేంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. ఏంటమ్మా అబ్బాయి ఇంకా రాలేదా? వస్తున్నాడు నాన్న, ఆన్ ద వే. నువ్వు చెప్తే వినాలా? నేను చెప్తే నువ్వు వినాలి. నాన్న మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను అబ్బాయి వచ్చాక పంపిస్తాను. రోడ్డు మీద బేవర్స్ గారు ఎక్కువయ్యారు. రేపు రాగానే సినిమాకి వెళ్దాం, సరేనా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడేంటి? కదా చెప్పేది విన్నా, సినిమాకి వెళ్దాం మనం. ఎవరిడు సైకోగాడిలో ఉన్నాడు? దగ్గర నేనే తీసుకెళ్తాను, తీసుకెళ్ళి పాప్కార్న్ కొనిస్తాను, సరేనా? బంగారు ఎంత ఉద్దేస్తుంటా నా మాట ఏంటంటే అలాగా సరే. ఈ పనికి మాలినోడు ఎక్కడున్నాడో ఏంటో దేవుడా, ఈ పనికి మాలినోడు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చేలా చూడు దేవుడా, ప్లీజ్. జరగమాట జరగాల, నేను జరగను. గులాబ్ జామున్ బ్రో బస్ స్టాప్ అడిగావు కదా, దగ్గరే బ్రో. 12B ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతావు. ఓకేనా? బాయ్ బ్రో. ఇదా బ్రో నువ్వు ఏదో బిల్డింగ్ పేరు LCC బిల్డింగ్ బ్రో. అదే బ్రో. బ్రో ఇంటర్వ్యూ బాయ్, ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మయ్య బ్రో. బ్రో బ్రో ఇంటర్వ్యూ అయ్యాక కాల్ చేయు, ఇక్కడే ఉంటా, కలిసి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో డెలివరీ. సర్లే మాకు ఆఫీస్ టైం అవుతుంది బ్రో. నన్ను కూడా పట్టించుకోండి బ్రో, బండి వదిలేశారు. బండి కరెక్ట్ ప్లేస్ లో పార్క్ చేయండి బ్రో. ప్రపంచంలో బైక్ ఎవడైనా అలా పార్క్ చేస్తాడారా? బండి బ్రేక్ ఫెయిల్ అయింది, అందుకే కొద్దిగా ల్యాండింగ్ ఇష్యూ అయింది. అయినా వాళ్ళెవరు, నీ ఫ్రెండ్సా? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. దారిని పోయేటప్పుడు లిఫ్ట్ అడిగారు, ఇచ్చా. చూసావా బేబీ, మన మనసులు కలిసినట్టే మన డ్రెస్సెస్ కూడా ఎలా మ్యాచ్ అయ్యాయో. దా ఓ హగ్ యు. అన్నా బండి చేయాలన్నా, ఎక్కడ పార్కింగ్ చెప్పా. ఎదవా, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయవేంట్రా? అంటే ఫోన్ సైలెంట్ లో ఉంది, వినిపిలా. ఈ రోజు నాన్నని కలిసేది ఉందని చెప్పాను కదా, అలారం పెట్టుకోవచ్చు కదా. పెట్టుకున్నా, కానీ సైలెంట్ లో ఉంది కదా, వినిపిలా. క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ ఒకటే ఉంటది కదరా నీ దగ్గర. ఆబ్వియస్లీ. షర్ట్ ఏంట్రా ఇలా నలిగిపోయింది? సింగిల్ బైక్, ట్రిపుల్ రైడింగ్, 3 members, హాట్ సమ్మర్, స్వెట్టి, నలిపోయింది అంతే. అయినా నిన్ను వైట్ షర్ట్ వేసుకోమని చెప్పాను కదా. వైట్ షర్ట్ నా దగ్గర ఎక్కడ ఉంది బేబీ? లాస్ట్ టైం ఇచ్చాను కదరా బర్త్డేకి గిఫ్ట్. అది హోలీకి బాగుంటుందని యూజ్ చేశా. నేను ఇలా కాదురా, ఒక్క పని సరిగ్గా చేయవు. ఆగు బేబీ ఆగు, రోడ్డు మీద ఉన్నావుగా, అందరూ చూస్తున్నారు, అందరి ముందు కుడితే బాగోదు. ఓకే? ఒక్క పని సరిగ్గా చేయవు. ఇది మనకి ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ తెలుసు కదా. తెలుసు. ఏం తెలుసురా నీకు? నేను నిన్న చెప్పిందంతా గుర్తుంది కదా. ఫస్ట్ ఇన్షర్ట్ చెయ్యి. ఇన్షర్టా? నేనేమైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నానా? ఇన్షర్ట్ చేస్తే డీసెంట్గా ఉంటావురా. అంటే నేను ఇప్పుడు డీసెంట్గా లేనా? లేవు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు. మీ నాన్న ఒప్పుకోపోతే నేను అదే పని చేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఇన్షర్ట్ చెయ్యి. చేస్తాలే. డాడీతో జాగ్రత్తగా మాట్లాడు, హీస్ వెరీ స్ట్రిక్ట్. స్ట్రిక్టా? మీ నాన్న ఏమైనా హాస్టల్ వాడినా స్ట్రిక్ట్గా ఉండడానికి? మా డాడీని ఏమైనా అన్నావు అనుకో, బాగుంటా చెప్తున్నా. సరేలే. బై ద వే ఇవాళ డాడీ బర్త్డే. అంటే లోపల మీ నాన్న బిల్ కడతారా? ఇలాంటి టైంలో జోక్స్ చేస్తామంటే మూతిపళ్ళు రాలితే చెప్తున్నా. రే జాగ్రత్తగా ఉండు, కాన్ఫిడెంట్ గా మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడ మాకు. చూసుకుంటాలే. సరే లేట్ అయిపోతుంది, త్వరగా రే. ఆల్ ది బెస్ట్. నేను మా బాబు మాటే విన్ను, వీళ్ళ బాబు కోసం ఇన్షర్ట్ ఒకటి. ఎక్కడ ఉన్నాడైనా? ఇలా కాదులే కానీ మన స్టైల్లో పిలుద్దాం. ఇక్కడ సుబ్బారావు గారు ఎవరమ్మా? అంటే వాళ్ళ అమ్మాయి మాట్లాడమని పంపించింది. మామయ్య గారు అక్కడ ఉన్నారా? ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకుంటున్నావా? అంటే మీ అమ్మాయి పేరు మాత్రమే చెప్పింది, ఫోటో చూపించలేదు. అందుకే అందరిని అడిగి టైం వేస్ట్ అని డైరెక్ట్గా వచ్చేసా. పేరేంటి? పేరేంటా? పేరు చెప్పుకోండి. పేరు కూడా చెప్పలేదు మీ అమ్మాయి? మా అమ్మాయిని ఫోటో మాత్రమే చూపించింది, పేరు చెప్పలేదు. ఏంటంటే మన మీదే సెటర్లు వేస్తున్నాడు. చెప్తా. మా అమ్మాయిని గురించి మొత్తం చెప్పేసింది. ఏంటి మొత్తం చెప్పేసిందా? కాలేజ్ లైబ్రరీలో నడుము గెలటం,
థియేటర్ కార్నర్ సీట్లో కిస్ చేసుకోవడం, మీ ఇంటి బాల్కనీలో హక్ చేసుకోవడం, తొంక మొహంది. నన్ను ఎవరితో చెప్పొద్దని చెప్పి మొత్తం మీతో చెప్పేసింది. బాబా, మా అమ్మాయి చెప్పింది మీ ఇద్దరు లవ్ మ్యాటర్ గురించి, అంతే, దట్స్ ఇట్. ఓ అది చెప్పిందా? ఇంకేదో చెప్పేసింది అనుకున్నానులేండి. అంటే అమ్మాయి ఫాదర్కి ఇదంతా తెలిస్తే బాగోదు కదా, అందుకని. సరే, ఏం చేస్తుంటావు? ఖాళీ. జాబ్ ఏం చేయట్లేదా? జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, కానీ గవర్నమెంట్ జాబ్ చేయడం అనేది నా గోల్, అందుకే వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు వస్తుందో తెలియని జాబ్ కోసం చేతిలో ఉన్న జాబ్ వదిలేసుకోవడం కరెక్ట్ కాదనుకుంటా. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? పర్లేదు చెప్పండి అంకుల్. అరేంజ్డ్ మ్యారేజ్. మీరు పెళ్లి చూపులో మొట్టమొదటిగా చూసిన అమ్మాయి ఆంటీయేనా? కాదు. మరి ఆంటీని చూడకముందు ఎంతమందిని చూశారు? 5-6 చూశాను. అయితే వాళ్ళలో ఎవరిని ఎందుకు చేసుకోలేదు? వాళ్ళెవరూ నచ్చలేదు, తను చూడగానే నచ్చింది, పెళ్లి చేసుకున్నాను. అదే కదా అంకుల్ నేను కూడా చెప్పేది. లైఫ్లో జాబ్ అయినా వైఫ్ అయినా మనకి నచ్చేది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. లేదు కాదు అని కాంప్రమైజ్ అయితే మనకు హ్యాపీనెస్ ఉండదు. నా కూతురు నేను లవ్ చేస్తుందంటే ఎందుకో అనుకున్నాను. ఇలాంటి మాట్లాడితే నా కూతురంటే ఎవరైనా పడతారు. యువర్ రాంగ్ అంకుల్. అమ్మాయిలు పడేది మాటలకు కాదు, క్యారెక్టర్కి. చూడు, నాకు ఈ లవ్ మ్యారేజ్ మీద పెద్ద నమ్మకం లేదు. అయినా ఇక్కడ దాకా వచ్చానంటే నా కూతురు నిన్ను ప్రేమిస్తుందని. ఇప్పుడు మీ ఇద్దరి పెళ్ళికి నేను ఒప్పుకోవాలంటే నీకు సంవత్సరం టైం ఇస్తున్నాను. నెలకు 1,00,000-1,50,000 సంపాదించి చూపించు. సంపాదించను. ఏంటి, సంపాదించలేవా? సంపాదించలేను అనట్లా, సంపాదించను అంటున్నా. అంకుల్, నేను ఐఐటి లాంటి పెద్ద పెద్ద కాలేజ్లో చదువుకోలే, ఏదో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నా. ఇప్పుడు నా ఏజ్ 25. ఓ 25 ఏళ్ళ కుర్రోడు ₹1,00,000 సంపాదించాలంటే రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేయాలి. ఇలా టైం అంతా సంపాదించడానికే పోతే నా ఫ్యామిలీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి, మా ఫ్రెండ్స్తో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి, మీ అమ్మాయితో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి? నా వరకు టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. నువ్వు సంపాదించింది మొత్తం నాకు ఇవ్వమని అడుగుతున్నానా? నా కూతురు హ్యాపీగా ఉంటుందనే కదా అడిగింది. మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది అంకుల్, కానీ మీరు చెప్పినట్టు చేస్తే రేపు పెళ్ళయ్యాక విరిందాక టైంకి అన్నీ ఇవ్వగలను, కానీ టైం ఇవ్వలేను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు నా కూతురికి అస్సలు కరెక్ట్ కాదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పనా అంకుల్? బేసిక్గా నేను మీకు నచ్చలేదు. నేనే కాదు, నాలాంటి ఏ అబ్బాయి మీకు నచ్చడు. అసలు మీకు ఎలాంటి అల్లుడు కావాలో తెలుసా? నెలకో 1,00,000-2 లక్షలు సంపాదిస్తూ వాడి పేరు మీద 3 బెడ్రూమ్ ఫ్లాటు, 4-వీలర్ కారు, 5 లక్షలు చీటీ వేస్తూ 6 నెలలకో ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తూ 7 అడుగులు వేసాం కదా అని చెప్పి 8 నెలలు కాపురం చేసి 9వ నెలకి ఏ మనవడనో మనవరాలనో చేతిలో పెట్టి ₹10 వెనకేస్తాడు చూసారా? మీరు చెప్పిన ప్రతిదానికి తల ఒప్పుకుంటూ మీ వెనకాల తిరుగుతూ ఉంటాడు ఆడు. ఒక అమ్మాయిని ప్రేమించడానికి మీరు ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేస్తారో నాకు తెలియదు, కానీ ఒక తండ్రిగా నా కూతురు పెళ్లి చేయడానికి 100 క్యాలిక్యులేషన్స్ వేస్తాను నేను. అబ్బాయి మంచివాడ కాదా, వెనకాల ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా లేవా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే భర్తతో పాటు ఫ్యామిలీ మొత్తం నా కూతురు వెనకాల ఉంటుందా లేదా అని, ఒకవేళ జాబ్ పోతే నా కూతురుని ఎలా పోషిస్తాడని ఇలా 1,00,000 ఆలోచిస్తాను. అయినా నిన్ను చూస్తుంటే ఇవేవి నీలో కనిపించడం లేదు. అందుకే బృందా కోసం సంబంధం చూశాను. తనెవరో కాదు, బృందా బావే. రోహిత్, రోహిత్ నా మేనల్లుడు, యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, నెలకు 1,50,000 సంపాదిస్తున్నాడు. ఇందాక చెప్పా కదా బృందా ఒక అబ్బాయిని లవ్ చేస్తుందని, తనే. హాయ్ బ్రో. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రోహిత్ నీకన్నా చాలా విషయాలు ది బెస్ట్. ఎందుకంటే అసెట్స్, ఫ్యామిలీ పొజిషన్, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా తనే బెటర్ పొజిషన్లో ఉన్నాడు. అఫ్కోర్స్ బృందా నీ దగ్గర కంటే కూడా తన దగ్గర ఉంటేనే కంఫర్ట్గా ఉంటుందని నాకు నమ్మకం కలుగుతుంది. బృందా అంటే రోహిత్కి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, కానీ ఏ రోజు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. తన కోసమే కష్టపడి చదివి ఫారెన్లో జాబ్ సంపాదించాడు. నౌ హీ ఈజ్ ఎర్నింగ్ lakhs of rupees. అలా సంపాదించిన డబ్బులతోనే బృందాన్ని పెళ్లి చేసుకోవాలని ఒక గోల్డ్ తాలిబొట్టు కూడా చేయించాడు. అది రోహిత్ రేంజ్. మరి నీ రేంజ్ ఏంటి? ₹10 పసుపుతాడా?
అంకుల్, ఎంత కాస్ట్లీ గోల్డ్ చైన్ అయినా పెళ్లిలో అమ్మాయి మెడలో మొదటగా కట్టేది ఆ పసుపు తాడే. రేపొద్దున ఏదైనా కష్టం వస్తే ఆ గోల్డ్ చైన్ తీసి అమ్మేయొచ్చు, కానీ ప్రాణం పోయినా ఆ పసుపు తాడు మాత్రం తీయం. అది దాని రేంజ్. వస్తువు విలువ దాని కాస్ట్ని బట్టి కాదు, దాని వాల్యూని బట్టి ఉంటుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను బృందాన్ని వదలను అంటే నేను చేసేదేం లేదు. నా కూతురు కోరింది ఏది నేను ఇంతవరకు కాదనలేదు. తన కోసమే, కేవలం తన కోసమే నీతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. రేపు మీకు పెళ్ళయ్యాక మీకు మాకు ఎలాంటి రిలేషన్షిప్స్ ఉండవు. బృందాకి పెళ్ళయ్యాక అత్తామామ మాత్రమే ఉంటారు, అమ్మా నాన్న ఉండరు. అంటే తను అమ్మా నాన్నలతో ఉండాలనుకుంటే నువ్వు తన్ని వదిలేయి. లేదు మీ ఇద్దరే కలిసి ఉండాలనుకుంటే తనకు నా అనేవాళ్ళు ఎవరు ఉండరు. డాడీ ఏమైంది? అక్కడి నుంచి వచ్చాక వాడు ఏం మాట్లాడలేదు, మీరు ఏం మాట్లాడలేదు. డాడీ వాడు ఒక ఎదవా, వాడికి మాట్లాడటం సరిగ్గా రాదు. తెలిసి తెలియక ఏదైనా తప్పు మాట్లాడుంటే వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. తెలుసో తెలియక కాదమ్మా, నాకు తెలిసొచ్చేలా మాట్లాడాడు. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఏం చెప్పాలి అంకుల్, అందరిలాగే పేరెంట్స్ని ఎదిరించి మేము కూడా పెళ్లి చేసుకోవచ్చు. రేపు పెళ్ళయ్యాకే ఐస్ క్రీమో చాక్లెటో అడిగితే నేను తెచ్చి ఇవ్వగలను. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచి మా నాన్న కావాలి అంటే నా వల్ల కాదంకుల్. ఒక అమ్మాయి లైఫ్లో ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్ అని చాలామంది అబ్బాయిలు ఉంటారు. కానీ తన లైఫ్కి కంప్లీట్నెస్ ఇచ్చేది ఒక్క ఫాదర్ మాత్రమే. అదే ఫాదర్ లేకపోతే తన లైఫ్లో ఏదో వెలితిగా ఉంటుంది. ఆ పరిస్థితి నేను ఎప్పుడు బృందాకి రానేవును అంకుల్. అంకుల్, చివరిగా ఒక మాట. చిన్నప్పటి నుంచి నా కూతురికి ఏమిచ్చినా ది బెస్ట్ ఇవ్వాలనుకున్నా, అలాగే నీ పెళ్లి విషయంలో కూడా ది బెస్ట్ ఇవ్వాలనుకున్నా. కానీ ఒక 25 కుర్రాడమ్మా పెళ్లి విషయంలో నా ఆలోచన తప్పని ప్రూవ్ చేశాడు. పెళ్ళికి అర్హత అంటే కార్లు, బంగ్లాలు, డబ్బు సంపాదించడం కాదు. చేసుకోబోయే అమ్మాయి మనసులో ఇంత చోటు సంపాదించుకుంటే చాలు. అది సంపాదించుకోలేనప్పుడు ఎంత సంపాదించినా వేస్టే. బై ద వే, హ్యాపీ బర్త్డే అంకుల్. అరే, నీ హ్యాపీనెస్ కోసం వాడు ప్రేమను వద్దనుకున్నాడమ్మా. మంచోడు. చూడమ్మా, వాడికన్నా బాగా చదువుకున్నాను నేను తీసుకురాగలను, వాడికన్నా ఎక్కువ సంపాదించేవాడిని నేను తీసుకురాగలను. కానీ వాళ్ళంటి క్యారెక్టర్ ఉన్నవాడిని నేను తీసుకురాలేను. యువర్ డెసిషన్ ఈస్ కరెక్ట్. గో హెడ్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డాడీ. లవ్ యూ అమ్మా. కుక్కలు ఏమైనా అంటపడ్డాయా? రేయ్, డాడీ మన పెళ్ళి కప్పుకున్నారా? మీ నాన్న పెళ్ళికి ఒప్పుకున్నాడా? నా కోసం నన్నే వదిలేసుకోవడానికి రెడీ అవ్వంట. అమ్మా, ఒప్పేసుకున్నాడా? ఏదో ఒకటి కవర్ చేయాలి. ఇష్టమా అంటే నా ప్రాణమా నీ హ్యాపీనెస్ అని అడిగితే నీ హ్యాపీనెస్ అని చెప్తా. అంత ఇష్టం నువ్వు అంటే. మా సెట్ చేసిన మా నీకు ఏం సెట్ చేసావురా? ఏ గీతను సెట్ చేయమన్నావు కదరా. ఆ? గీత ఎవరు? ఇంతకీ ఇది ఊరు? నేను తన గర్ల్ ఫ్రెండ్ ని. ఏ బ్రేకప్ అయిందని చెప్పి దీని తగులుకుంటావా? బ్రేకప్ అయింది తనతోరా. ఏ వాళ్ళ ఆయన ఒప్పుకోలేదన్నావు కదరా. అది ఇందాకరా ఒప్పుకున్నాడంట్రా. ఏ అంతా మీ ఇష్టం అయిపోయిందిరా. నువ్వు దాని తగులుకో, నేను వేరే దాని తగులుకుంటా. ఏ వేస్ట్ నా కొడుకురా. అది కాదు. ఏ అరే మా అడుగు అప్పుడు చెప్తా. పెంట చేసావురా. రేయ్, ఏంట్రా ఇది? అంటే నిన్ను అలా చూడకే భయం వేస్తుంది. నువ్వు అయిపోయావరా నా చేతిలో. ఉండు, నీ పని చెప్తా. వద్దు. ఈ గ్యాప్లో ఇంకో అమ్మాయిని సెట్ చేసుకుంటావరా? రేయ్, మొత్తం ఆ, చంపేద్దాం. పని చెప్తా. చంపేసేలా ఉంది. ఆగరా రేయ్.
మీరేం ఫికర్ పడకండి ఆంటీ. ఒకవేళ అంకుల్ చెప్తే మీరు మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. ఏమంటారు అర్జున్? అంతే. ఇంకొక్కసారి దొరికావనుకో